ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసనం ఎదుగు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 15వ వచనంలో, కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకుని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై 1000 మందికి ఒకడును, 100 మందికి ఒకడును, 50 మందికి ఒకడును, 10 మందికి ఒకడును వారిని మీ మీద నేను నియమించితిని. మోషే ఒక్కడే వారి వ్యాజ్యములను తీర్చుటకు, వారి వివాదములను పరిష్కరించుటకు సరిపోక భారము ఉన్నప్పుడు మోషే వారికి ఈ విధంగా ఆజ్ఞాపించాడు. మీ గోత్రములలో ప్రసిద్ధులైన వారు, వివేకములు కలిగిన వారి మనుషులను మీరే పిలిపించుకొని వారిని మీ మీద న్యాయాధిపతులుగా ఉండుటకు ఏర్పరచుకుండి, వారిని న్యాయము తీర్చుటకే నేను అభిషేకించేదను, లేకపోతే నియమించేదను. వారు న్యాయమును బట్టి తీర్పు తీర్చాలి, మనుషుల ముఖమును చూసి కానీ వారి పరిస్థితిని బట్టి కాకుండా వారు పక్షపాతం లేకుండా న్యాయపు తీర్పే తీర్చాలి. న్యాయపు తీర్పు దేవునిది అని వారికి చెప్పి, వారు చేయలేనిది ఏదైనా ఉంటే, కఠిన వ్యాజ్యములు ఉంటే అవి నా ఎదుగు తీసుకురామని ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నాం. ఆమేన్.